హలో అండి అందరికీ. ఈరోజు నేను ముసిరిపప్పు కందిపప్పు కలిపి పప్పు చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో చూపిస్తాను రండి. ఆయిల్ వేసుకోవాలి. తాలింపుకి ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, కానీ ఈరోజు సోమవారం కాబట్టి నేను ఉల్లిపాయ వేసాను. ఇప్పుడు వాటర్ వేసుకుందా, కొంచెం కారం, కొంచెం పసుపు, పప్పు కడుక్కొని వేసుకోవాలి. మూత పెట్టుకొని 3 విజిల్ తీసుకోవాలి. 3 విజిల్లు వచ్చేయండి. పప్పు అయిపోయింది, ఆపేస్తున్నాను. ఆవిరిపోయిందండి. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీకు దీని టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.